తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా కూడా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మహా ఘనకార్యములు చేయువాడా మీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి మీకే ఘనత. అద్భుతమైన సూచన క్రియలు చేయవాడు అనటను మా ప్రభా నీకే స్తోత్రం. కరుణా వాత్సల్యము గలవాడా మీకే స్తోత్రం. అత్యున్నత కృపగల మా ప్రభ మీకే ఘనత. రోషము గల మా దేవ మీకే మహిమ. మహాబలము గల మా ప్రభ మీకే స్తుతి. ఆది నుండి ఉన్న మా దేవ మీకే స్తుతి. నిష్కలంకమైనటువంటి మా ప్రభ మీకే ఘనత. సర్వలోకమునకు రాజుమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఇమ్మానుయేలు నామమునకు మాకు తోడుగా వచ్చినటువంటి మా ప్రభ మీకే మహిమ. జ్ఞానుల చేత స్మరింపబడినటువంటి మా ప్రభ మీకే ఘనత. వ్యాధి రోగములు స్వస్థపరిచినటువంటి మా తండ్రి మీకే స్తుతి. మమ్మను ఓదార్చువాడా మీకే స్తోత్రం. ధవల వర్ణుడా తండ్రి మీకే ఘనత. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభ మీకే ఘనత. అతి కాంక్షణీయుడైనటువంటి మా దేవ మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే మహిమ. సైన్యములకు అధిపతికు మా దేవ మీకే ఘనత. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే స్తుతి. ఆలోచనకర్తమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. సమాధానకర్త యొక్క అధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తుతి. మొదటివాడును కడపటివాడిని చెప్పినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. మహాగణుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. మీకే మహిమ. కీర్తి స్తోత్ర మహిమ కలిగినటువంటి మా ప్రభ మీకే ఘనత. రక్షకుడు అయినటువంటి మా దేవ మీకే స్తుతి. దయాళుడు అయినటువంటి మా ప్రభ మీకే మహిమ. అగ్ని స్వరూపము గల మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడిని భూమి మీద పంపించి తండ్రి, నాయన మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుండి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి, ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇంకా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోనే ఉన్నటువంటి మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు తండ్రి, మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నాయన ఇక నేను కీర్తనలు 85:2 మీరు సెలవిచ్చిన రీతిగా నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఇదిగో నాయన తండ్రి ప్రభా నీవు దయాళుడు అయ్యి తండ్రి, క్షమించుటకు సిద్ధమైన మనకు మనస్సు గలవాడవు గనుక తండ్రి, మీ సన్నిధిలో మేము మొరపెట్టి వారందరి ఎడల కృపాస్యం గలవాడవని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇంకో తండ్రి, మేము పవిత్ర ఉన్నట్లు ఇసోపుతో మా పాపాలను పరిహరించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మా దోషములన్నింటినీ తుడిచివేయమని, మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన తండ్రి. ఇదిగో తండ్రి, మేము రక్షణ చివరి వరకు కొనసాగినట్లు ఆయన ఇంకా నాయన మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. ఇగో తండ్రి, నాయన మేము మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతున్నట్లు జ్ఞానము, బుద్ధి, వివేకము కలిగి విశ్వాసములో తండ్రి మేము నాయన ఎదుగుటకు కావలసినటువంటి నాయన మాకు బుద్ధి దయచేయండి నాయన. ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో నాయన ఇదిగో నాయన ఉదయం తండ్రి మీ కృపతో తండ్రి మమ్మల్ని తృప్తిపరచము నాయన. అప్పుడు మా దినములు అన్నీ తండ్రి ఉత్సహించి సంతోషించదము తండ్రి. మా దేవుడు అని యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక తండ్రి. మా చేతి పనులు స్థిరపరచము నాయన. ఇగో తండ్రి, మా చేతి పనులు స్థిరపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. దయగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన తండ్రి, ఇదిగో నాయన ఆర్థిక విషయాలలో తండ్రి సహాయం చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో నేను అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక అప్పుల సమస్యలను చూడిపించమని అడుగుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి మాకు బుద్ధి దయచేయమని అడుగుచున్నామయ్యా. అప్పుడు మా పూర్ణ హృదయంతో తండ్రి మేము దాని ప్రకారం నడుచుకుందాము తండ్రి. వ్యర్థమైన వాటిని చూడకున్నట్లు మా కన్నులు తిప్పివేయండి నాయన. ఇగో నాయన తండ్రి, ఇదిగో నాయన మీ సన్నిధిలో పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ తండ్రి, పూర్ణ శక్తితోనూ తండ్రి మీ సన్నిధిలో తండ్రి మేము నాయన ఇగో నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతున్నట్లు సహాయం చేయండి తండ్రి. నాయన మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు తండ్రి మేమందరం కలిగి ఉండినట్లు ఆయన ఇదిగో తండ్రి, బుద్ధి గల కన్యకుల వలె తండ్రి ఇదిగో నాయన మేము తండ్రి సిద్ధపడి ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా తండ్రి, ఇగో యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి తండ్రి మా ప్రాణాలు విడిపించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా నోటికి కావలి ఉంచమని తండ్రి, మా పెదవుల ద్వారంలో కాపెట్టమని అడుగుచున్నాం తండ్రి.
పాపం చేయవారితో కూడా దుర్నీతి కార్యములో చొరపడకున్నట్లు మా మనసులను దుష్కార్యములకు తిరగనీయకము తండ్రి. యెహోవా తండ్రి, మీకే మొరపెట్టుకొనుచున్నాం తండ్రి. మా ఆశ్రయ దుర్గము నీవే అని తండ్రి, మా సజీవులున్న భూమి మీద మా స్వాస్థ్యము నీవే అని తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామైనా. అయ్యా ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, సాతాన బంధకాల్లో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించమని అడుగుచున్నామయ్యా. శత్రులను శీఘ్రముగా తండ్రి మా కాళ్ళ కింద చెత్తకు తొక్కించమని అడుగుతున్నాం పరమ తండ్రి. మరి నాయన మనుషుల కపటోపాయాలు మాకు అంటకుండా తండ్రి మీ సన్నిధిలో కాపాడమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి విశ్వాసులను కాపాడేవాడు నీవే కదా తండ్రి. మా ఆత్మలో కపటము లేకుండానట్లు నాయన శుద్ధ హృదయం దాయిచ్చండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మా ఆత్మను తండ్రి మీ చేతులకు అప్పుకుంటున్నాము తండ్రి. మా దోషములు కప్పుకొనక తండ్రి మీ ఎదుట ఒప్పుకొనిచున్నామయ్యా. అయ్యా తండ్రి, సహాయం చేయండి తండ్రి. నాయన మాలో భయమును తొలగించము తండ్రి. ధైర్యాన్ని ఇవ్వు నాయన. మీ దక్షిణాస్తం మమ్మల్ని ఆదుకుని కాక నాయన. మా దోగు చోటు నీవే తండ్రి. శ్రమల్లో నుండి తండ్రి నువ్వు తప్పించదవు తండ్రి. నాయన మీకే స్తోత్రం నాయన. యుద్ధ వీరుడా, బలసూరుడా తండ్రి, మా పక్షాన యుద్ధం చేయవాడా, అంధకార సంబంధమైన శక్తులతో తండ్రి యుద్ధం చేయ నేర్పమని అడుగుచున్నామండి. దయామేడ, కరుణామేడ తండ్రి, మీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి. ఆయన ప్రార్థనతో మాకు నేర్పమని అడుగుచున్నాం తండ్రి. దానియేలు వలె, యాకోబు వలె తండ్రి మేము పట్టుదల కలిగి తండ్రి ప్రార్థించటకు మాకు నేర్పండి నాయన. ఇర్మియా వలె రోధించే ప్రార్థించే శక్తిని మాకు దాయిచ్చండి తండ్రి. తండ్రి మహోన్నతుడైన దేవా నాయన, మా కార్యము సఫలం చేయ దేవుడు అని మీకు నేను మొరపెట్టుకుంటున్నామయ్యా. ఆకాశం నుండి ఆజ్ఞించి మమ్మల్ని రక్షించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నాయన ఇర్మియా గ్రంథం 33:2 మీరు సెలవిచ్చున్నారు. నాకు మొర్రపెట్టుమని నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేసేదను, గూఢమైన సంగతులను తెలియజేసేదని మీరు మాతో మాట్లాడి ఉన్నారు కదా తండ్రి. నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ దయరకల చట్టం భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి బేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగుడు లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అనుదిన ఆహార విషయంలో ప్రతి విషయంలో తోడేయండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి స్వస్థత దయచేయమని అడుగుతున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రికి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని క్షేమకరంగా వారిని తోడుకుని రమ్మని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. ఇగో తండ్రి సర్వోన్నతుల ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇగో తండ్రి గర్భిణీ స్త్రీలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని తండ్రి వారికి సుఖప్రసవం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. సర్వోన్నతుడ నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా పిల్లలేని దంపతులను మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి. ఇదిగోనైనా అన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి, ఇదిగోనైనా అబ్రహాం ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి, ఇదిగోనైనా ఇదిగోనైనా పిల్లలేని దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి గర్భాలు తెరవమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలను కూడా మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మా దేశం యొక్క రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి ఆయన. ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలో మీ దయరకల చాటున భద్రపరచమని రక్షణ జ్ఞానం అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ తండ్రి, ఇదిగోనైనా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి రక్షణ జ్ఞానం అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఇదిగోనైనా మా మీదను మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను అందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇదిగో తండ్రి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంది కానీ తండ్రి రక్షింపబడుచున్న మాకు దేవుడి శక్తి ఉన్నది నాయన. ఇగో తండ్రి మరి ముఖ్యంగా వారికి తండ్రి మీ మనోనేత్రాలు తండ్రి వారికి మనోనేత్రాలు వెలిగించమని తండ్రి వారికి నాయన సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ఇక నాయన డాక్టర్సే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, ఆర్మీ పోలీస్ శాఖలే కానీ, బార్డర్ సెక్యూరిటీ కానీ, ఉద్యోగస్తుల కొరకైనా కానీ, సామాన్య ప్రజలే కానీ, అధికారులే కానీ ప్రతి ఒక్కరికి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారిని కానీ, రైతులనే కానీ నాయన ఇదిగో నాయన తండ్రి ఇదిగో 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామండి అయ్యా. అయ్యా రక్షణైనటువంటి బిడ్డలకు రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలని, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలనే కానీ, విదేశాల్లో కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని కానీ తండ్రి ఇదిగో నేను ఇళ్లలో పనిచేస్తున్నటువంటి స్త్రీలనే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని రక్షణ లేనటువంటి బిడ్డలకి రక్షణ దయచేయమని అడుగుచున్నాను
నాయన. మరి ముఖ్యంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆడబిడ్డలకు మంచి మగబిడ్డలను వాక్యం ఎరిగిన మగబిడ్డలను దయచేయండి ఆయన. ఇకనైనా ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మగబిడ్డలను దయచేయండి ఆయన. ఇక తండ్రి మీ సన్నిధిలో వారిని ఇరువురిని జతపరిచి తండ్రి వారు నిందారహితులుగా పరిశుద్ధులుగా తండ్రి మీ సన్నిధిలో బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావటానికి కావలసినటువంటి సిద్ధపాటు తండ్రి మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తిగో తండ్రి శోధనలో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన శోధన జయించుటకు శోధన తప్పించుకోవడానికి మార్గాన్ని దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి లేఖనంలో దేవుని శక్తిని ఎరిగినట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా మా తండ్రి మీ మనుష్య కుమారుడైన మీ ప్రియ కుమారుడు రాకడలో తండ్రి మేమందరూ ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు తండ్రి కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. ప్రేమ తండ్రి ఇగోనైనా ఇంకనైనా సంఘాలలో సంఘం వెలుపుట తండ్రి మేమంతా శాంతి సమాధానాలుగా ఉండినట్లు ఆయన ఇక శాంతి సమాధానాలుగా ఉన్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి ఇక నేను ప్రార్థనతో ఏకీభిస్తున్నట్టు ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల వరకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.